కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ₹1 నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లిలో ఉపాధి హామీ నిధులతో అభివృద్ది పనులకు భూమి పూజ చేశారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలను అమలు చేయలేదని ఆక్షేపించిన సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పినందువల్లే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయిందని విమర్శించారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేరుస్తామన్న కేంద్ర మంత్రి ఆలయ అభివృద్ధికి శంకుస్థాపనలు చేసిన సీఎం నిధులు కేటాయిస్తే స్వాగతిస్తామన్నారు. ఎంపీ డైరెక్ట్ ఢిల్లీ పైసలు చేస్తాడని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. సిఆర్ఎఫ్ నిధులు తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సిఆర్ఎఫ్ నిధులు పట్టుకొచ్చింది నేనే. కరీంనగర్ జగిత్యాల రోడ్ పట్టుకొచ్చింది నేనే. కరీంనగర్ వరంగల్ రోడ్డు నడిచేది నా హయాంలోనే. ఇప్పుడు వేములవాడ ప్రసాద్ స్కీమ్ కూడా వస్తుంది. ఆల్రెడీ వేములవాడ ప్రసాద్ స్కీమ్. ఈ రైల్వే నిర్మాణం చేసేది మేమే. ఇవన్నీ కాదు, ఇలా గ్రామాలకు నిధులు ఇచ్చేది మేమే, పట్టణాలకు నిధులు ఇచ్చేది మేమే, స్మార్ట్ సిటీ పైసలు ఇచ్చింది మేమే. మీరు ఇచ్చింది ఏదో చెప్పండి, లెక్కపత్రం అన్నపై చెప్తాం. ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా కేంద్రాన్ని తిట్టి మోడీ అని తిట్టే ఒక్క పైసా రాకుండా చేసింది. ఈ పార్టీ గట్టిన ఆపరించింది, వీళ్ళు కూడా గట్టిన విమర్శిస్తున్నారు. అంటే మంచి పద్ధతి కాదు. అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి, కలిసి ముందు పోవాలి. అభివృద్ధి కలిసి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.